హాయ్ అండి, అంబికా ఎంటర్ప్రైజ్ గుంటూరు అరణాలపేట 15/3. ఈరోజు మీకు మీడియం సైజులు ఏదైతే ఉందో డబల్ హెడ్ మోడల్లో వెజిటేబుల్ అండ్ లీఫ్ కటింగ్ మిషన్ కాకుండా అలానే క్యూబ్ సిస్టమ్తో పాటుగా అలానే స్లైసెస్ చేసుకునే విధంగా అలానే తురుము చేసుకునే విధంగా కూడా డబల్ హెడ్ మోడల్ అంటారు దీన్ని. AE 300. దీని ప్రొడక్షన్ వాల్యూ చూసుకుంటే కనుక ఒక గంటకి వచ్చేసేసి 300 kgs కూడా మనం చేసుకోవచ్చు. దీనిలో స్లైసెస్ చేసుకోవచ్చు, అదేవిధంగా స్పీడింగ్ కంట్రోలింగ్తో థిక్నెస్ ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఆల్ వెజిటేబుల్స్ కూడా మనం దీనిలో అనేది మనం కటింగ్ చేసుకునే విధంగా కూడా మనకి డబల్ హెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఓల్డ్ మోడల్లో మనకి చూపించినట్టుగా LC20, LC60, LC90 మోడల్స్లో కూడా ఓన్లీ స్లైసెస్ చేసుకునే విధంగానే మనం చూసాము. అది ఆకుకూరలు అవనండి, లాంగ్ వెజిటేబుల్స్ అవనండి, అదొక మోడల్ తీరే ఉంది. ఇప్పుడు కొత్త మోడల్ ఏంటంటే డబల్ హెడ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ డబల్ హెడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ సైడ్ వచ్చేసరికి కనుక మనకి చూసుకుంటే కనుక ఆకుకూరలు కానించి లాంగ్ వెజిటేబుల్స్ కానించి లీఫీ కటింగ్ మిషన్ లాంగ్ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా మనం ఓన్లీ స్లైసెస్ మోడల్లో తీసుకోవడం ఒక పక్క జరుగుతుంది. ఇంకో పక్క వచ్చేసేసి మనకి 10 mm వరకు కూడా మన క్యూబ్ సైజును కూడా అంటే 4 పలకలుగా కూడా మనకు కుర్మా కానివ్వండి, సాంబార్లకు కానీ దేనికైనా కానీ మసాలా ఐటమ్స్ ఏ కర్రీస్ చేసుకోవడానికి కూడా 4 ముక్కలు దానిలో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చు. మనం దుంపల కానించి లాంగ్ వెజిటేబుల్స్ కానించి కూడా మనం డిఫరెంట్ టైప్స్లో కూడా 3 టైప్స్లో కూడా దానిలో చేసుకోవడం జరుగుతుంది. దానిలో కూడా మనకి స్లైసెస్ దొరుకుతుంది, అటుపక్క హెడ్లో కూడా మనకి క్యూబ్ సైజ్ దొరుకుతుంది, అలా తురుము కూడా మనకు దొరుకుతుంది. అట్లనే ఈ డబుల్ హెడ్లో అవైలబిలిటీ ఏమంటే మోటార్ కెపాసిటీ వచ్చేసి చూసుకుంటే కనుక 1.5 HP మోటార్ కెపాసిటీగా ఉంది. దీని మోటార్ కెపాసిటీ బాడీ తీరు చూస్తే కనుక ఫుల్లీ SS మోడల్గా ఉంది. మీకు బ్లేడ్ సిస్టంలో వచ్చేసి 3 బ్లేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి దీనిలో చూసుకుంటే. దీని పవర్ సిస్టమ్ చూసుకుంటే కనుక 220 wattsలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సింగిల్ ఫేస్లో. ఇది ఇంపోర్టెడ్ మోడల్ అండి. ఇంపోర్టెడ్ మోడల్లో కూడా మనం 220 wattsలో కూడా యూజ్ చేసుకునే విధంగా సింగిల్ ఫేస్ను కూడా మనం దీన్ని రన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అన్ని వెజిటేబుల్స్ కూడా నేను దీనిలో చూసి చూపిస్తాను. ఇప్పుడు మీరు క్యాటరింగ్ అవ్వనండి, సెంట్రలైజ్ కిచెన్ అవ్వనండి, లేకపోతే చిన్న ఎత్తున కానీ పెద్ద ఎత్తున కానీ మనకి ఈ వంటకి ఏదైతే ఉపయోగపడిన వెజిటేబుల్స్ అనేది చాలా తక్కువ మోతాదులో మనకి మిషనరీస్లో ఏమవుతుందంటే ఆకుకూరలు కట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా బిజినెస్ ఏమంటే మనకి ఈ వెజిటేబుల్స్ అనేది డ్రై చేసి పౌడర్ చేసి మనకి మార్కెట్లో అనేది సేల్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త బిజినెస్ అనమాట అది. వాళ్ళకు కూడా ఇప్పుడు లెమన్ కానించి మనకి బీట్రూట్ కానించి అన్నీ కూడా క్యారెట్ కానించి కూడా మనకి ఇది లీఫ్ కటింగ్ మిషన్ అంటే మనకి రౌండ్గా స్లైసెస్ కట్ చేసి దాన్ని డ్రైయర్ మిషన్లో డ్రై చేసి దాన్ని పౌడర్ చేసి ఎక్స్పోర్టింగ్ అంటే కాస్మెటిక్స్ కానీ లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ కూడా మనకి ఉపయోగపడటానికి కూడా ఈ బిజినెస్ వాళ్ళకి ఎటువంటి మనకి వెజిటేబుల్ కటింగ్ మిషన్ ఉపయోగపడుతుంది అంటే ఇది చాలా బెస్ట్ అని మనం చెప్పొచ్చు. చిన్న ఎత్తున కానీ పెద్ద ఎత్తున కానీ వ్యాపారస్తులకు కూడా ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. మీకు ఏ విధంగా పనిచేస్తుందో కూడా చూపిస్తాను. ఇది ప్లగ్ అని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మన 16 amps ప్లగ్ వచ్చింది. మన ప్లగ్ అనేది ఇన్స్టాల్ చేసాము. ఇది ఆనింగ్ ఎలా చేసాను చూడండి. మనకి ఇప్పుడు డబల్ హెడ్ ఉంది కదండి. ఈ డబల్ హెడ్ని ఎలా మనం ఆపరేటింగ్ చేయాలంటే మన ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇటువైపు ఉన్న హెడ్ని మనం ఆన్ చేయాలంటే ఈ రోటరీ స్విచ్ని 1లో కనుక పెడితే అటువైపు ఉన్నది ఆ హెడ్ అనేది ఆపరేటింగ్ అవుతుంది. ఈ హెడ్లో మనం ఏమేం చేస్తామంటే క్యూబ్ సైజు కూడా మనకి ఈ విధంగా మనకి 2 డైస్ ఇవ్వడం జరిగింది. ఈ డైస్లో మనకి క్యూబ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ క్యూబ్ సిస్టమ్ అనేది మనం ప్లేస్ చేసుకోవడానికి బ్లేడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. దీనిలో వచ్చేసి 4 పలకలుగా స్క్వేర్ ముక్క ఏదైతే ఉందో ఆ స్క్వేర్ ముక్కను మనం ఆ హెడ్లో నుంచి మనం చేసుకోవచ్చు ఆపరేటింగ్. అదేవిధంగా మీకు స్లైసెస్ కావాలంటే స్లైసెస్ కూడా మనకి చేసుకోవడానికి ఒక బ్లేడ్ ఇచ్చారు. ఇటుపక్క మనకి స్లైసెస్ అవుతుంది, అటుపక్క కూడా మనకి స్లైసెస్ చేసుకోవడానికి కూడా ఒక బ్లేడ్ అనేది ఇచ్చారు. మీకు ఇంకేదైనా రిక్వైర్మెంట్గా మీకు వేరే బ్లేడ్ ఏమైనా కావాలన్నా కూడా మన కస్టమైజ్డ్గా మనం తయారు చేసుకొని కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ దానిలో ఒక బ్లేడ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటంటే తురుము సైజులో మనకి తురుము రావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుంది, ఇటుపక్క ఏ విధంగా పనిచేస్తుంది, ఈ డబల్ హెడ్ని కూడా మనం ఇప్పుడు ఎలా ఆపరేటింగ్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. ఈ లీఫీ కటింగ్ ఈ హెడ్లో వచ్చి చూసుకుంటే కనుక మనకి స్లైసెస్ కట్ చేయడానికి కూడా మనకి SS బ్లేడ్గా ఉంది. దీనిలో మనకి 304లో దొరుకుతుంది. మనకి చూసారా బ్లేడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు మనకి ఆన్ బటన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి లైటింగ్స్ ఉన్నాయి. దీనిలో 2 UAD ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అంటే ఒక స్పీడింగ్ కంట్రోలింగ్ వచ్చి బ్లేడ్ అనేది స్పీడింగ్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు. బ్లేడ్ కూడా మనం ఫాస్ట్ అండ్ స్లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కన్వేయర్ కూడా మనకి స్లో అండ్ ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్లో ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫాస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకి స్లైసెస్ అనేది థిక్నెస్ రేంజ్ అనేది పెరగడం జరుగుతుంది, తగ్గడం జరుగుతుంది. మీకు ఇప్పుడు నేను ప్లేస్ చేసి చూపిస్తాను ఒకసారి. క్యారెట్ కూడా మనకి థిక్నెస్ కొంచెం హెవీలో వచ్చింది. ఇప్పుడు మీకు తక్కువ హెవీలో నేను చూపిస్తాను. ఇప్పుడు స్పీడింగ్ కంట్రోలింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి థిక్నెస్ అనేది హై ఉంది. ఇప్పుడు నేను స్పీడింగ్ కంట్రోలింగ్ తక్కువ చేశాను.
స్పీడ్ అనేది బ్లేడ్ సిస్టమ్ అనేది అట్లానే ఉంచాను. థిక్నెస్ కూడా మనకి ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు నేను వంకాయలు కట్ చేశాను చూడండి, థిక్నెస్ కూడా మనకి చాలా తగ్గింది. మన థిక్నెస్ తగ్గించుకోవడం అనేది స్పీడింగ్ కంట్రోలింగ్తో మన థిక్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టమాటా కూడా చూసారుగా, మీకు చాలా చక్కగా కూడా వచ్చింది స్లైసెస్. టమాటా కూడా చాలా చక్కగా అవుతుంది స్లైసెస్. దీన్ని మనం హెవీ కావాలన్నా తక్కువ కావాలన్నా కూడా చేసుకునే విధంగా మనం తయారు చేసుకోవచ్చు దీన్ని. ఎక్కువగా ఈ బీట్రూట్ అనేది మనకి ఈ డ్రై చేసి మనం చేసుకోవడానికి కూడా ఈ బీట్రూట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా మనం స్లైసెస్ చేస్తున్నామో కూడా చూసుకోవచ్చు. బీట్రూట్ కూడా మనకి ముక్కలు కావాలంటే బీట్రూట్ కూడా మనకి ఎంత హార్డ్ ఉన్నా కూడా ముక్కలు అనేది చేయడం జరిగింది. చూడండి మనకి థిక్నెస్ కూడా చాలా తక్కువ థిక్నెస్లో వచ్చింది. ఇది మనం డ్రై చేసుకోవడం పౌడర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. బీట్రూట్ కూడా మనకి చాలా చక్కగా కూడా థిక్నెస్ ఎంత కావాలంటే హెవీ కావాలన్నా హెవీ చేసుకోవచ్చు, మన థిక్నెస్ తక్కువ కావాలన్నా తక్కువ చేసుకోవచ్చు. హెవీ థిక్నెస్ కావాలంటే మన స్పీడింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ స్పీడింగ్ ఎక్కువలో పెట్టడం వల్ల మనకి థిక్నెస్ ఎక్కువ వస్తుంది, స్లోలో పెట్టడం వల్ల థిక్నెస్ చాలా తక్కువ వస్తుంది. మనకి బీట్రూట్ ఎంత హార్డ్గా ఉన్నా కూడా మనకి చాలా చక్కగా కట్ చేసింది. మీ వంకాయలు కూడా మనకి స్లైసెస్ ఏ విధంగా కట్ అవుతుందో కూడా చూపిస్తున్నాను. చాలా చక్కగా కూడా వంకాయ కూడా చాలా చక్కగా షేపుల్లో మనకి ఏ తడి లేకుండా కూడా నీట్గా చాలా చక్కగా థిక్నెస్ కూడా ఎంత కావాలన్నా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా కూడా వచ్చింది. చాలా చక్కగా వచ్చింది వంకాయ కూడా. ఆనియన్ కూడా ఏ విధంగా స్లైసెస్ చేసుకోవచ్చో కూడా చూపిస్తున్నా. ఆనియన్ కూడా మనకి చాలా చక్కగా కట్టింది. ఆనియన్ కూడా పచ్చిమిర్చి కూడా ఏ విధంగా కట్టిందో కూడా మీకు చూపించాను. ఆకుకూరలు కానీ పాలకూర కానీ పుదీనా కానీ ఏ విధంగా పెట్టుకోవచ్చో కూడా చూపిస్తున్నాను. ఇంకా ఆకుకూర కూడా తడి లేకుండా కూడా మనకి చాలా చక్కగా వచ్చింది. పుదీనాకు కూడా చాలా నైస్గా వచ్చింది. పుదీనా కూడా దీనిలో చిక్కుడుకాయ కూడా మనకి ఎంత చక్కగా కావాలన్నా కూడా చిక్కుడుకాయ తడి లేకుండా కూడా చాలా చక్కగా వచ్చింది. చిక్కుడుకాయ కూడా దొండకాయ కూడా చూసారా మనకి రౌండ్ షేప్లో కూడా చాలా చక్కగా కట్ అయింది దొండకాయ కూడా. ఇప్పుడు బెండకాయ కూడా మీకు చూపించడం జరుగుతుంది. బెండకాయ కూడా చాలా చక్కగా కట్ అయింది. కాకరకాయలు కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇవి నార్మల్ ఏ వెజిటబుల్ కట్టర్లో కూడా కాకరకాయలు ఇవి కట్ చేయడం చాలా కష్టం అని చెప్పాలి. చూడండి కాకరకాయలు కూడా కట్ అయింది. దీని థిక్నెస్ మీరు ఎక్కువ కావాలన్నా కూడా చేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే కీర దోసకాయ కూడా మనకి ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తున్నాను. చూసారా చాలా చక్కగా కీర దోసకాయ కూడా కట్ అయింది. పొట్లకాయ కూడా చూపిస్తున్నాను మీకు. పొట్లకాయ కూడా స్లైసెస్ మీకు చాలా చక్కగా కట్ అయింది. సొరకాయ కూడా చూపిస్తున్నాను నేను మీకు. సొరకాయ కూడా చాలా చక్కగా కట్ అయింది.
ఈ బీరకాయ అండి, బీరకాయ కూడా చూడండి ఎంత చక్కగా కట్ అయిందో బీరకాయ కూడా. చూడండి కొత్తిమీర కూడా పెడుతున్నాను నేను. చూసారా కొత్తిమీర కూడా చాలా చక్కగా, ఇట్లాంటి ప్రతి ఆకుకూర కూడా మనం లీఫీ కటింగ్స్ అనేది చాలా చక్కగా కట్ చేసుకోవచ్చు. స్లైసెస్గా మనం ఎవ్రీథింగ్ ప్రతిది కూడా, ప్రతి వెజిటబుల్ కూడా మనం ఈ స్లైసెస్ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఈ హెడ్లు అనేది మనకి ఏదైనా ప్రతి ఆకుకూర కానీ, బీట్రూట్ కానీ, ఆలు కానీ, లేకపోతే బీరకాయ కానీ, సొరకాయ కానీ, ఏ టు జెడ్ కూడా మనకి స్పీడింగ్ కంట్రోలింగ్తో, ఆపరేటింగ్తో మనం ఈ స్లైసెస్ అనేది కట్ చేయడం జరుగుతుంది. మీకు ఆకుకూరలు కూడా చాలా చక్కగా నీరు లేకుండా కూడా కట్ అవుతుంది. అలానే ఆనియన్స్ కానీ, మ్యాంగోస్ కానీ, ఎవ్రీథింగ్ కూడా స్లైసెస్ మోడల్లో ఉండేది ఈ హెడ్లో మనకి వస్తుంది. ఇప్పుడు ఈ హెడ్లో మనం ఏ విధంగా మనం చేయొచ్చు, ఈ సెకండ్ హెడ్ అనేది ఆన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోటరీ స్విచ్ ద్వారా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా కూడా మనం చూడండి. ఈ క్యాబేజీ తురుము కూడా చాలా తక్కువ. ఈ క్యాబేజీ చూసారా 1 kg కూడా మనకి 1 minute అనేది ఈ తురుము అనేది చాలా చక్కగా కూడా మనకి వచ్చిందనమాట, తడి లేకుండా కూడా. క్యాబేజీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా మనం దీనిలో లాంగ్ వెజిటబుల్ కానీ, నార్మల్గా ఏదైతే పొటాటో, బీట్రూట్ కానీ ఏది కూడా మనం తురుము అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు బీట్రూట్ కూడా ఏ విధంగా చేస్తానో తురుము కూడా మీకు చూడొచ్చు. బీట్రూట్ కూడా చూసారా తురుము ఏ విధంగా వచ్చిందో చాలా చక్కగా. నేను టమాటా కూడా వేస్తున్నాను. టమాటా కూడా చూసారు మనకి చాలా చక్కగా కూడా తడి లేకుండా కూడా మనకి తురుము అనేది చాలా చక్కగా వచ్చింది. అదేవిధంగా అన్ని వెజిటేబుల్స్ కూడా మనం ఇది స్వీట్ షాపులో కూడా మనకి క్యారెట్, సొరకాయ హల్వా చేస్తారు. వాళ్ళకు కూడా మనకి తురుము అనేది నీరు లేకుండా చాలా చక్కగా రావాలంటే ఈ మిషన్ ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. చూడండి ఇప్పుడు నేను క్యారెట్ కూడా ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాను. చూసారు కదా మనకు సొరకాయ ఇంత నీట్గా కూడా మనకి తురుము రావడం జరిగింది. సొరకాయని మొత్తం నేను ఇన్స్టాల్ చేశాను. ఈ విధంగా కూడా మనకి తురుము చేసుకోవచ్చు. అదేవిధంగా క్యారెట్ కూడా మనం తురుము చేసుకోవచ్చు, బీట్రూట్ కూడా తురుము చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ తురుమును అనేది యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా చక్కగా కూడా ఈ మిషన్లో వస్తుందని చెప్పచ్చు. ఈ క్యూబ్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు 4 పలకలుగా మనకి ఏ విధంగా అవుతుంది. దోసకాయ వేసాను చూసారుగా మనకి చాలా చక్కగా కూడా 4 పలకలకు మనకి దోసకాయ ముక్క రావడం జరిగింది. మ్యాంగో కూడా వేసాం. మ్యాంగో కూడా మనకి చక్కగా కూడా 4 ముక్కలు అయింది. మ్యాంగో కూడా కీర దోసకాయ వేస్తున్నాను. బీరకాయ కూడా మనకి ఏ విధంగా వచ్చిందో చూడొచ్చు. సొరకాయ కూడా వేస్తున్నాను. సొరకాయ కూడా చూసారుగా చాలా చక్కగా. పొట్లకాయ కూడా వేస్తున్నాను. పొట్లకాయ కూడా మనకు చాలా చక్కగా వచ్చింది. కాకరకాయలు కూడా మనకి 4 పీసులు చేసుకోవచ్చు. దొండకాయలు కూడా మనకి 4 పీసులుగా వచ్చింది. దొండకాయ కూడా చక్కగా.
అదేవిధంగా మనకి క్యూబ్ కానీ స్లైసెస్ కానీ అట్లానే మనకి తురుము కానీ అన్ని రకాలు కూడా ఈ హెడ్లు అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. మనకి ఏ బ్లేడ్ కావాలంటే ఆ బ్లేడ్ చేంజ్ చేసుకుంటూ కూడా మనకి ఒక 1 అవర్కి 300 kgs కూడా మన పర్ అవర్కి చేసుకునే విధంగా కూడా ఈ మోడల్ అనేది ఉంది. దీని వచ్చేసి మోడల్ నెంబర్ AE 300గా మనం చెప్తున్నాము. ఈ AE 300లో మనకి ఒక గంటకి 300 జరిగితే మనకి పవర్ కన్జ్యూషన్ వచ్చేసి కనుక చూసుకుంటే కనుక ఒక గంటకి మనకు 2 యూనిట్స్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. సింగిల్ ఫేస్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనకి ప్రతి మెస్సుల్లో కానీ లేకపోతే సెంట్రలైజ్ కిచెన్ కానీ హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ అదేవిధంగా కొత్తగా ఇప్పుడు బిజినెస్గా మనకి డ్రై ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ వెజిటబుల్స్ అనేది డ్రై చేసి పౌడర్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ మిషన్ అనేది చాలా చక్కగా క్యూబ్ కానీ లేదా అట్లానే స్లైసెస్ కానీ అదేవిధంగా తురుము కానీ వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా వాళ్ళు దీన్ని వెజిటబుల్స్ ఆల్ వెజిటబుల్స్ను అండ్ లీఫీని అంటే ఆకుకూరలను కూడా అదే కనుక లాంగ్ వెజిటబుల్స్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో నేను వేసి చూపించడం జరిగింది. చాలా చక్కగా కూడా చాలా తక్కువ టైంలో కూడా దీనిలో ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. దీనిలోనికి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుద్ది. కమర్షియల్గా మనకు చూసుకుంటే కనుక దీనికి 300 kgs మనకి తక్కువ టైంలో కూడా మనం 300 చేసుకోవడం కూడా మనకి చాలా సులభతరం అని చెప్పచ్చు మిషన్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు రేటు విషయం గురించి కానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.